ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మరి ఈ రోజున వచ్చినటువంటి ఈనాడు పేపర్లో బైజూస్ కంటెంట్ మరి ప్రజలందరికంటే ముఖ్యంగా పేద ప్రజలకి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా మరి దాదాపుగా 5,50,000 మరి ట్యాబ్లని రిలీజ్ చేస్తూ మరి పేద విద్యార్థులకు అందరికీ ఇవ్వడం అనేది మరి దాని కంటగింపుగా రామోజీకి మరి కళ్ళు మండినయో ఏమిటో తెలియదు కానీ అంటే ఒక మంచి పని చేయడానికి ఎప్పుడైనా సరే ముందుకు వస్తే ఖచ్చితంగా మరి ఈనాడు ఆంధ్రజ్యోతి మరి దాని మీద ఏ రకమైన రాతలు రాస్తున్నారో మనకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దాన్ని ఖండించడం కోసమే పెట్టుండి ఈ ప్రెస్ మీట్ని. ముఖ్యంగా మనము ఏదైతే ఈ రోజున ఎవరైతే పెత్తందారి వ్యవస్థ మనకు నడుస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ పెత్తందారి బిడ్డలు మాత్రమే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకోవాలి. వాళ్ళ దగ్గర ట్యాబులు కానివ్వండి, కొత్త అంటే బాగా కాస్ట్లీగా ఉండే ల్యాప్టాప్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలకే ఇవ్వాలన్నా అంటే పేద పిల్లలకి మాత్రం మరి ఈ యొక్క ట్యాబ్లు ఇవ్వకూడదా? అంటే వాళ్ళు ఆ ట్యాబ్లు ఇచ్చినందువల్ల మరి ఫోన్ వీడియోస్ అంతా వాళ్ళే చూస్తున్నారు, తద్వారాగా చెడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారంటే మరి పెత్తందారీ వ్యవస్థలో ఉన్న పిల్లలు మరి అవి చూడడం లేదా? అంటే వాళ్ళు చదవడం లేదా? మీరేమన్నా వీళ్ళు చూసే వీడియో మీరు ఏమన్నా చూస్తున్నారా? అంటే మరి ఈ రోజున మరి ట్యాబ్స్ అనేది మనకి అనేక రకాలైన విషయాల్ని మనం తెలుసుకోవడం గురించి కంపల్సరీ గమనంగా ఉంటుంది. కాబట్టి అందరూ మరి 35,000 40,000 అంటే మీరు పెద్ద వాళ్ళైతే కనుక మరి లక్షల మీద కొనుక్కోగలరు. కానీ పేద పిల్లలు ఏమీ కొనుక్కోలేరనే విషయం మీద వాళ్ళ చదువుకి వాళ్ళ డెవలప్మెంట్కి ఎంత ఉపయోగపడుతుందనే విషయాన్ని మరి జగన్ గారు తెలుసుకున్నారు కనుకనే ప్రతి ఒక్కరికి కూడా మరి ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంటే మరి అది కూడా అంటే వాళ్ళ చదువుని అంటే మొన్నటి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే చదవకూడదని చెప్పి అన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మరి రామోజీరావు గారి యొక్క మనవరాలు అందరూ ఎక్కడ చదువుతున్నారు? అలాగనే మరి చంద్రబాబు నాయుడు మనవడు ఎందులో చదువుతున్నాడు? అంటే మీ పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోనూ పెద్ద కాస్ట్లీ స్కూల్స్లోనూ మరి చదవాలన్నా? అంటే పేద పిల్లలకి మరి వాళ్ళకి మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అందులో మరి వాళ్ళు చదవకూడదా? అందులో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదా? ఈ యొక్క విషయాన్ని మనం అనేక సార్లు మరి మీడియా ముఖంగా మనం ప్రశ్నించినప్పటికీ కూడా మరి ఎందుకనో రామోజీరావు గారు మరి వాళ్ళు మాత్రం మరి వయసు పెద్ద అయిపోయి మరి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ చూడలేక, ఎందుకంటే విదేశాల్లో కూడా చదువుకోవాలని అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ కావాలి, అలాగే ట్యాబ్లు కూడా చాలా అవసరం అవుతుంది. మరి ఇవన్నీ పెట్టినప్పుడు పిల్లలందరూ పాడైపోతున్నారు అనే మాట అది ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి. ఇది ట్యాబ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చదువుకునే పిల్లలకి టెక్నాలజీ ఈ రోజున ఎంతగా డెవలప్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాము. మరి ప్రపంచంలో ఈ గ్లోబల్ వ్యవస్థలో మరి ఏది చూడాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే ఈ రోజున మరి అందరికీ కూడా ల్యాప్టాప్లు ట్యాబ్లు అనేది అందరికీ అవసరమైన పరిస్థితి చదువుకున్న పిల్లలకి అందరికీ కూడా. మరి తద్వారాగా నేర్చుకునే జ్ఞానం ద్వారాగానే మరి వాళ్ళు డెవలప్ కావాలి. లేదంటే వీళ్ళు చదువుకోకుండా ఉన్నట్లయితే మరి మీ పొలాల్లో కూలీలుగా పనిచేయాలనేది కానీ మీ యొక్క ఉద్దేశం. అంటే వాళ్ళు చదువుకున్నట్లయితే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకుంటారు, తద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. మీరు అది కూడా చూసి వారలేకనే కదా ఈ రోజున మరి వాళ్ళకి ట్యాబ్లు కానీ ఏమి ఇవ్వకూడదని చెప్పేసి మీరు మాట్లాడడం. అలాగే అది కనుక ఉన్నట్లయితే మరి ఫోన్ వీడియోలు అవన్నీ చూస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. పిల్లల యొక్క డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఈనాటి బాలలే రేపటి భారత వాళ్ళలో నుండి విషబీజాలు నాటి వాడిని మనకు డెవలప్ కాకుండా చేయడం అనేది అది ఎంత మాత్రమో కరెక్ట్ కాదని చెప్పేసి రామోజీరావు గారు బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, కానీ వీళ్ళందరూ డెవలప్ అవ్వాల్సిన స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ మొక్కల్లాంటి వాళ్ళు మనం ఎటు వంచితే అటే వంగుతారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మీకు చేతనైతే దాన్ని ఎలా యూజ్ చేయాలి, తద్వారా వాళ్ళు ఎలా డెవలప్ అవ్వాలనే విషయాన్ని మీరు మీ పద్ధతి ద్వారా తెలియజేయండి. మేము కూడా దాన్ని స్వీకరిస్తాం. అంతేగాని వాళ్ళలోని ఒక విషబీజాలు నాటి మరి ప్రభుత్వం చేసిన ఏ మంచి పని కూడా ఒక్కరోజు కూడా మంచి పని అని మా ఒక్క మాటను కూడా మీ యొక్క పేపర్లో కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా ఎప్పుడు కూడా రాయగా మేము ఎంతమైతే ఎప్పుడు చదవలేదండి. కానీ ఈ రోజున మరి టీవీలోనూ కూడా ఇదే కార్యక్రమాలు ఇదే ప్రక్రియలు జరుగుతున్నాయండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు మాత్రమే మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు. మరి ఆ పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా పేద పిల్లలకి ఏ ఒక్క మంచి పని చేసినా కూడా మరి ఖచ్చితంగా మరి ఈ యొక్క పేపర్లు కానివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని విమర్శిస్తున్నారు. మరి మీరందరూ కూడా ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వారిని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు
మన రాబోయే రోజుల్లో జరగబట్టి మనకు ఓట్లే మనకి అందరికి కూడా ఒక ఆయుధంగా కూడా మిమ్మల్ని అందరికీ మీకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కనుక ఈ యొక్క విషయాన్ని మీరు తీవ్రంగా ఖండించమని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాగే ఈ విషయాన్ని కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మరి కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, రామోజీరావు గారు మీరు మాత్రం బుద్ధి తెచ్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలని చూడాలని చెప్పి పెత్తందారీ వ్యవస్థను మీకు సపోర్ట్ చేస్తూ పేద ప్రజలందరినీ కూడా మరి మీరు వాళ్ళ కూలీలుగా చూడడం అనేది కరెక్ట్ కాదనే విషయాన్ని మరొకసారి మీకు హెచ్చరించి సెలవు తీసుకుంటాం. ఈ బడుగు బలహీన వర్గాలని పేదల వాళ్ళని అవమానించే తీరుగా ఉన్నాయి. ఒక్కటే అడగాలనుకున్నానండి, మీరు ఈ రాతలు రాసి పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళని చేయాలనా, చదువుకునే వాళ్ళు చదువు లేకుండా చేయాలనా, మీరు ఏం బీజం నాటాలనుకుంటున్నారు? ఒక పత్రిక ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వం చేసే పనులు వ్యతిరేకంగా చూపించటం, బైజూస్ సంస్థతోటి ఒప్పందం చేసుకొని విద్యార్థులకి 5,50,000 ట్యాబులు ఇచ్చి పేద విద్యార్థులే దాంట్లో నుంచే చదువుకునే విధంగా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి పేదవాడు ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి అధునాతనమైన ఒక సిస్టంలోకి వెళ్ళినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి ఆ సిస్టాన్ని తీసుకొని వచ్చి ఆ సిస్టమ్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు విజ్ఞానాన్ని ఎక్కువ వచ్చే విధంగా పెంపొందించే విధంగా తీసుకొని వస్తుంటే దానిని కూడా నాశనం చేసి కొన్ని పార్టీలకి తొత్తుగా మారి మీరు ఆ పార్టీల ద్వారా ఆ పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం మీద బురద చల్లటం అనేది చాలా అన్యాయం, దారుణము. ప్రజలు గమనించాలి, విద్యార్థులు గమనించాలి. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో దుష్ప్రచారాలు ఎన్నో భయంకరమైన చేస్తారు. అన్నిటిని మనం ఎదుర్కొనే విధంగా అందరూ ముందుకు రావాలని విద్యార్థులు కూడా ఒక్కటే తెలుసుకోవాలి. ఇప్పుడు అమెరికా అనే దేశాల్లోకి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియంలో మనకు ఉన్నతమైన ట్రోఫీలు కానీ అవన్నీ మనం రాసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అది అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అన్నిటి ఇప్పటి నుంచే పునాదులు వేసుకున్నప్పుడు అప్పుడు సాధ్యమైంది. కాబట్టి మీరందరూ తెలుసుకొని ఇట్లాంటి అన్నీ తిరగొట్టి వాళ్ళని బహిష్కరించాలని సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.